అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథల్లోని గురువు, శిష్యుడు అనే కథ. అనగనగా ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కొడుకులు. పేద బ్రాహ్మణుడు తన కొడుకులనిద్దరిని ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి, అయ్యా వీళ్ళకు చదువు చెప్పండి అన్నాడు. చదువు చెబుతాను గాని నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగారు గురువుగారు. నా బిడ్డల్లో ఒకడిని మీకిచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్ప ప్రారంభించాడు. అయితే పెద్దవాడు మొద్దు. వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు. అందుచేత తనకు తెలిసిన గజకర్ణ, గోకర్ణ, వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన విద్యలన్నిటినీ రెండవ వాడికి పూర్తిగా చెప్పేశాడు. చదువు పూర్తి అయిపోయింది. మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మణుడికి కబురు చేశాడు. అయితే చిన్నవాడిని తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది. అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కటి తలంటు పోయించి, మంచి బట్టలు కట్టించి ఇంటి మీద కూర్చోపెట్టి రెండవ వాడిని అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు. గురువుగారు దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండవ వాడు పక్షి రూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మా గురువుగారితో నాకు రెండవ వాడే కావాలి అని చెప్పు అన్నాడు. తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఆహా ఎంత అదృష్టవంతుడివి! ఇంతమందికి చదువు చెప్పాను గాని మీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు. రెండవ వాడా? వాడికి ఎవరూ చదువు చెప్పలేరు. ఆ మాట నేను రాసిస్తాను అన్నారు గురువుగారు బ్రాహ్మణుడితో. ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా, అంత కష్టపడి మా పెద్దవాడిని మీరు పెద్ద చేశారు. వాడికి మీరు నేర్పిన విద్యలు మీ ఓటి వాళ్ళు గ్రహించవలసినదే గాని నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి? అందుచేత పెద్దవాడిని మీరే ఉంచుకొని రెండవ వెధవను నాకు ఇప్పించండి అన్నాడు. గురువుగారి ఎత్తు పారలేదు. బ్రాహ్మణుడు రెండవ వాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా రెండవ వాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది. శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుడి రెండవ కొడుకు తండ్రితో, నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవ్వనాశ్వమునవుతాను. నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి. ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు. గుర్రంగా మారిన తన కొడుకును బ్రాహ్మణుడు రాజుగారికి 100 వరాహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను దూర ప్రయాణం మీద వెళ్తున్నాను. నీ దగ్గర ఉన్న గుర్రాల్లో మంచి యవనాశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు. రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజునే కొన్న గుర్రాన్ని ఇప్పించారు. గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించాడు. కొంత దూరం పోయినాక గుర్రం నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది. అది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడడం ఆరంభించారు. అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయాడు. గురువుగారు డేగ రూపం ధరించి వెంటాడాడు. శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో, నన్నెవరికీ ఇవ్వకు, నా గొంతు నిలిపి పారేసినా నాకిష్టమే అని చెప్పాడు. ఇంతలో డేగ రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలుకను తనకిచ్చివేయమని రాజును కోరాడు. రాజకుమార్తె ఒప్పుకోలేదు. కానీ తండ్రి నిర్బంధించాడు. అందుచేత రాజకుమార్తె కోపం వచ్చి నటించి తన చేతిలో ఉన్న చిలుకను గొంతు నిలిపి విసిరి కింద కొట్టింది. వెంటనే ఆ చిలుక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి. ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఎరుపు తినబోయాడు. ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోటి మెడ నోటపట్టింది. బాబో రక్షించు, బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు. శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు. ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుతమైన శక్తికి మెచ్చుకొని తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు.